హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మీపైన, మీ కుటుంబ సభ్యులపైన అమ్మవారి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం నేను మా ఇంటి వరలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకున్నానో చూపిస్తున్నానండి ఈ వీడియోలో. అమ్మవారి వ్రతానికి ముందు రోజు అంటే థర్స్డే ఈవినింగే తలస్నానం చేసేసి అమ్మవారి పూజ సామాగ్రి మొత్తం క్లీన్ చేసి పెట్టానండి. అలాగే వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదాలు చేస్తాం కదండి, ఆ ప్రసాదాలకు సంబంధించిన కొన్ని పప్పు దినుసులు అయితే నైటే నానబెట్టేసుకున్నాను. పూజ రోజు మార్నింగే 5 o'clock లేచి ఇంట్లో బయట నీట్గా ఊడ్చేసుకొని తుడిచేసుకున్నానండి. హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత తలస్నానం చేసేసి అమ్మవారి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా అమ్మవారి ప్రసాదాలు చేసి పక్కన పెట్టేసుకుంటే అమ్మవారిని అలంకరించడానికి చాలా టైం అయితే దొరుకుతుంది కదండి. మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు, నేను అమ్మవారి ప్రసాదాలు చేయడం కానీ, అమ్మవారిని అలంకరించడం కానీ డ్రెస్ వేసుకునే చేశానండి. నాకు డ్రెస్తోనే కంఫర్ట్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మవారిని నేనైతే చీరతో అలంకరించుకుంటానండి. కానీ ఈ సంవత్సరం చీర కట్టించడానికి నాకు ఓపిక అనిపించలేదు. అందుకే ఇలా నాకు తోచిన విధంగా పండ్లు, పూలు, నాణ్యాలతో అమ్మవారిని అయితే పూర్తిగా అలంకరించుకున్నానండి. ఇలా అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత వెంటనే నేనైతే చీర కట్టుకున్నానండి. చీర కట్టుకొని జడ వేసుకొని నేను రెడీ అయిపోయి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. పూజ కోసం మేమైతే టీవీలో ఒక పంతులు గారు చెప్పిన వీడియో అయితే ఆన్ చేసుకున్నామండి. ఆ వీడియోలో పంతులు గారు చెప్పిన విధంగా మేము పూజ చేయడం స్టార్ట్ చేశాము. ముందుగా పంతులు గారు వినాయకుడి పూజ చేయించారండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత కలశం పూజ చేయించారు. కలశం పూజ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారి పూజ చేయించారు. ఆ విధంగానే మేము పూజ అయితే కంప్లీట్ చేశామండి. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న తోరాలు తీసుకొని మేము మా పిల్లలైతే కట్టేసుకున్నామండి. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత 5 ముత్తైదులను పిలుచుకొని నాకు తోచిన విధంగా వారికైతే వాయనం అయితే ఇచ్చుకున్నాను. ఇక్కడ ధూపము, అగరబత్తులతో అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాను కదండి. ఇది సాయంత్రం క్లిప్ అండి. సాయంత్రం ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారికి కర్పూర హారతి అయితే ఇచ్చుకున్నాము. మా ఇంటి వరలక్ష్మి పూజా విధానం పూర్తిగా అయితే వీడియో తీయలేదండి. వీడియో తీసుకుంటే పూజ పైన కాన్సన్ట్రేట్ చేయలేం కదండి, అందుకే వీడియోస్ అయితే తీసుకోలేదు. పూజ అయితే 1 గంట 10 నిమిషాలు జరిగిందండి. ఈ గంట 10 నిమిషాలు మేమందరం పూజలోనే కూర్చున్నాం. కానీ మా పెద్ద బాబు పూజ మధ్యలో కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని పైకి లేచాడండి. అప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టాడు. వాటిని నేను ఇలా యాడ్ చేసి వీడియో చేశాను. అమ్మవారికి ఇష్టమైన గవ్వలు, గోమటి చక్రాలు, చిట్టి గాజులు, చిట్టి కొబ్బరికాయలు, నాణ్యాలు లాంటివి అన్నీ నేనైతే కొన్ని ఏర్పాటు చేసుకున్నానండి. ఈ సంవత్సరం అయితే పూజ మా ఇంట్లో చాలా బాగా జరిగిందండి. మేమైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. మీ పైన, మీ కుటుంబం పైన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.